అవెంజర్స్ డూమ్స్డే మూవీలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా కనిపించబోతున్నాడనే సంగతి మనందరికీ తెలిసిందే. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా ఎంసీయూలో కనిపించబోతుండడం ఒక సర్ప్రైజ్ అయితే, ఇప్పుడు మార్వెల్ మరొక బిగ్ సర్ప్రైజ్ని ఇచ్చింది. ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో రాబర్ట్ డౌనీ జూనియర్తో పాటు ఎంసీయూలో కెప్టెన్ అమెరికాగా నటించిన క్రిస్ ఇవాన్స్ కూడా నటించబోతున్నాడని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అవును, క్రిస్ ఇవాన్స్ కూడా ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నాడు. కానీ అతను ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడన్నది కన్ఫర్మ్ అవ్వలేదు. అవెంజర్స్ డూమ్స్డే మూవీ మల్టీవర్స్ మూవీ అండ్ రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా డిఫరెంట్ యూనివర్స్కి చెందిన క్యారెక్టర్. రిపోర్ట్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ ఎంసీయూలో మనం చూడబోయే ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి చెందిన క్యారెక్టర్. సో ఇతనికి లాగానే క్రిస్ ఇవాన్స్ కూడా ఒక డిఫరెంట్ యూనివర్స్కి చెందిన ఒక క్యారెక్టర్లో కనిపించే అవకాశాలున్నాయి. అయితే అది కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ కూడా కనిపించబోతుంది. సో క్రిస్ ఇవాన్స్ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించవచ్చు. రాబర్ట్ డౌనీ జూనియర్ ఎలా అయితే డాక్టర్ డూమ్గా రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో విలన్గా కనిపించబోతున్నాడో, అదేవిధంగా క్రిస్ ఇవాన్స్ కూడా ఈ మూవీలో విలన్గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో రాబర్ట్ డౌనీ జూనియర్ అండ్ క్రిస్ ఇవాన్స్ ఇద్దరు విలన్స్గా అండ్ ఈ మూవీలో కనిపించబోయే అవెంజర్స్ టీమ్ వారు గతంలో హీరోస్గా చూసిన వారి వేరియంట్స్తో ఫైట్ చేయడం కనుక ఈ మూవీలో చూపిస్తే, ఇక ఈ మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేయడం ఖాయం. చూస్తుంటే మార్వెల్ మల్టీవర్స్కి చెందిన ఒరిజినల్ అవెంజర్స్ యొక్క ఈవిల్ వర్షన్స్ ఆర్ డార్క్ అవెంజర్స్కి అండ్ ఎంసీయూలో కనిపించబోయే న్యూ అవెంజర్స్ టీమ్కి మధ్య జరిగే బ్యాటిల్ని మనకు రాబోయే అవెంజర్స్ మూవీలో చూపించబోతున్నట్లుగా ఉంది. రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్ని పీటర్ పార్కర్ అండ్ క్రిస్ ఇవాన్స్ కెప్టెన్ అమెరికాని శామ్ విల్సన్లు తమ మెంటోర్లుగా భావిస్తారు. అలాంటిది వారి ముందు ఇప్పుడు వారి ఈవిల్ వేరియంట్స్ కనిపిస్తే వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అండ్ క్రిస్ ఇవాన్స్ ఈ మూవీలో విలన్గా కనుక కనిపిస్తే అతను కెప్టెన్ హైడ్రాగా మనకు కనిపించే అవకాశాలున్నాయి. మార్వెల్ కామిక్స్లో స్టీవ్ రోజర్స్ కెప్టెన్ హైడ్రా ఆల్టర్నేట్ టైమ్ లైన్కి చెందినవాడు అండ్ ఆ యూనివర్స్లో అతన్ని హైడ్రా రైజ్ చేస్తుంది అండ్ అతను హైడ్రా కోసం వర్క్ చేస్తాడు. ఈ ఆల్టర్నేట్ టైమ్ లైన్ని కాస్మిక్ క్యూబ్ ఫ్రాగ్మెంట్స్ నుంచి ఫామ్ అయిన కోబిక్ అనే గర్ల్ క్రియేట్ చేస్తుంది. ఈమెను లివింగ్ కాస్మిక్ క్యూబ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆమె క్రియేట్ చేసిన ఈ ఆల్టర్నేట్ టైమ్ లైన్ యొక్క రియాలిటీ మళ్ళీ వెనుకకు చేంజ్ అవుతుండడంతో అతను జపాన్లోని అషోమియా అనే ప్లేస్కి వెళ్తాడు. అక్కడ అతను హైడ్రాకి ఫాదర్ అయిన ఐజాక్ న్యూటన్ని, అలాగే హైడ్రా కోసం వర్క్ చేయడానికి కారణమైన క్రాకెన్లను కలుసుకుంటాడు. అండ్ వారు ఆ రియాలిటీ వ్రాప్ ఎఫెక్ట్స్ తనపై పడకుండా ఆ ప్లేస్లో ఉన్న ఒక పూల్ లోపలికి అతన్ని పంపిస్తారు. అండ్ అది ఆ రియాలిటీ వ్రాప్ ఎఫెక్ట్స్ నుంచి అతన్ని షీల్డ్ చేస్తుంది. అలా ఆ రియాలిటీ మళ్ళీ బ్యాక్కి చేంజ్ అవడంతో అతను ఎర్త్ 616 యూనివర్స్కి వెళ్తాడు. అండ్ ఆ యూనివర్స్లో ఇతను షీల్డ్లో వర్క్ చేస్తూ సీక్రెట్ అండర్ కవర్ హైడ్రా ఏజెంట్గా ఉంటూ కెప్టెన్ అమెరికాగా నడుస్తాడు. అండ్ హైడ్రాతో కలిసి ఇతను షీల్డ్ని అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని టేక్ ఓవర్ చేసి వారి కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. అలాగే ఇతను హైడ్రాకి సుప్రీం లీడర్ కూడా అవుతాడు. ఇతను అండ్ హైడ్రా హై కౌన్సిల్ హిస్టరీని మళ్ళీ హైడ్రా రియాలిటీకి చేంజ్ చేయడానికి కాస్మిక్ క్యూబ్ని యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే క్యూబ్ హ్యూమన్ ఫామ్ అయిన కోబిక్ ఒరిజినల్ స్టీవ్ రోజర్స్ని ఈ వరల్డ్కి తిరిగి తీసుకొని వస్తుంది. దాంతో హైడ్రా సుప్రీం ఓడిపోతాడు అండ్ హైడ్రా పాలన కూడా ముగుస్తుంది. అండ్ కెప్టెన్ హైడ్రాని అరెస్ట్ చేస్తారు అండ్ అతన్ని జైల్లో పెడతారు. ఆ తర్వాత చివరికి అతను చనిపోతాడు. ఇది ఇతని స్టోరీ. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ అండ్ క్రిస్ ఇవాన్స్ కెప్టెన్ హైడ్రాలు టీమపై ఎర్త్ 616 యూనివర్స్లో ఫామ్ అవ్వబోయే న్యూ అవెంజర్స్ టీంతో ఫైట్ చేయబోతుండడం ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ వీరిద్దరితో పాటు ఒరిజినల్ అవెంజర్స్ మెంబర్స్ అయిన హల్క్ ఈవిల్ వర్షన్ అయిన మైస్ట్రోని, థార్, బ్లాక్ విడో అండ్ హాకైలా ఈవిల్ వర్షన్స్ని కూడా రాబోయే అవెంజర్స్ మూవీస్లో చూపిస్తారేమో చూద్దాం. 1 year క్రితం రాబోయే అవెంజర్స్ మూవీస్లో ఒరిజినల్ అవెంజర్స్ కనిపించబోతున్నారంటూ రూమర్ వచ్చింది. అండ్ ఇప్పుడు క్రిస్ ఇవాన్స్ డూమ్స్డే మూవీలో కనిపించడం బట్టి చూస్తుంటే ఈ రూమర్ నిజమని తెలుస్తుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.